తెలుగు చిత్రసీమలో క్రియేటివ్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు కృష్ణవంశీ గారు. గులాబీ, నిన్నే పెళ్లాడతా, అంతఃపురం, ఖడ్గం వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను భావోద్వేగాల ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఆయన ఇటీవలి కాలంలో సినిమాల వేగాన్ని కాస్త తగ్గించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ తన కెరియర్తో పాటు పరిశ్రమలోని వివాదాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన ఆలోచింపచేసే విషయాలను పంచుకున్నారు. సినిమాలో నటీనటుల ఎంపిక గురించి మాట్లాడుతూ కృష్ణవంశీ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథలు రాయనని స్పష్టం చేశారు. బ్రహ్మానందం గారి వంటి అగ్ర హాస్య నటులు లేదా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులను తన చిత్రాల్లోకి తీసుకోవడం వెనుక ఎలాంటి ప్రత్యేక కారణం ఉండదని, కేవలం కథ డిమాండ్ చేస్తే పాత్రకు వారు సరిపోతారనే నమ్మకంతోనే ఎంపిక చేస్తానని చెప్పారు. నటుడి స్టార్ హోదా కంటే కథలోని పాత్రకే తాను అత్యంత ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా గులాబీ సినిమాలో నటుడు జీవ పోషించిన విలన్ పాత్రను ప్రస్తావించారు. ఆ పాత్రకు జీవ ప్రాణం పోశారని, కథకు అతను పూర్తిగా న్యాయం చేశారని కృష్ణవంశీ తెలిపారు. సినీ పరిశ్రమలో తరచు వినిపించే వివాదాలు, వాటిని మీడియా చూపించే విధానంపై కూడా కృష్ణవంశీ గారు స్పందించారు. సినిమా రంగం అనేది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాంటిది. ఇక్కడ వారు భావోద్వేగాలను సృష్టించి ప్రజలకు అందించే వ్యాపారంలో ఉంటారు. అందుకే ఇతర రంగాల వారితో పోలిస్తే సినీ పరిశ్రమలోని వ్యక్తులు మానసికంగా చాలా సున్నితంగా ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. విజయం వచ్చినప్పుడు కొందరు దాన్ని తమ వ్యక్తిగత ప్రతిభ ఫలితంగా భావించి అహంకారాన్ని లోనవుతారు. అదే అపజయం ఎదురైనప్పుడు తీవ్రంగా బాధపడతారని కూడా చెప్పారు. గతంలో దర్శకుడు శ్రీను వైట్ల, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన వివాదాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ మీడియా సంస్థలు తమ టీఆర్పీ రేటింగ్ల కోసం చిన్న విషయాన్ని కూడా పెద్దవిగా చూపిస్తాయని అన్నారు. అయితే వ్యక్తిగతంగా పరిశ్రమలోని వాళ్ళు చాలా త్వరగా ఆ విభేదాలను మర్చిపోయి మళ్ళీ కలిసిపోతారని, బయట కనిపించేంత తీవ్రంగా ఆ వివాదాలు ఉండవని వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం ఏమిటంటే, పరిశ్రమలో తనకు ఎంతో ఆత్మీయులైన వ్యక్తులు మరణించిన వారి అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదనే విషయంపై కృష్ణవంశీ చేసిన వ్యాఖ్యలు. ఆహుతి ప్రసాద్, ఎంఎస్ నారాయణ వంటి తనకు అత్యంత సన్నిహితులైన నటులు మరణించినప్పుడు కానీ, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారి కుమారుడు మరణించినప్పుడు కానీ తాను వెళ్లలేదని తెలిపారు. దీనికి గల కారణాన్ని వివరిస్తూ ఆయన భావోద్వేగాన్ని లోనయ్యారు. నాకెంతో ఇష్టమైన ఆత్మీయులైన వ్యక్తులను విగత జీవులుగా నిస్సహాయ స్థితిలో చూడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నా మనసులో వారు ఎప్పుడు నవ్వుతూ, ఉత్సాహంగా, సంతోషంగా ఉన్న జ్ఞాపకాలే ఉండాలని కోరుకుంటాను అని చెప్పారు. తాను అక్కడికి వెళ్ళకపోయినా మరణించిన ఆత్మలకు ఎలాంటి తేడా ఉండదని, కేవలం లోకం కోసం లేదా ఇతరులు ఏమనుకుంటారనే ఉద్దేశంతో తనకు నమ్మకం లేని పనిని తాను ఎప్పటికీ చెయ్యనని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నమ్మకం అని, ఈ విషయంలో తాను ఎవరి కోసము రాజీ పడనని కృష్ణవంశీ తేల్చి చెప్పేశారు.